ఎన్ ప్రసాద్ గారు, ఎన్ దేవి గారు పెద్దాపురం నుంచి వచ్చారండి. వీరు కూడా చాలా బాధలు అనుభవించి వచ్చారు. పెళ్ళయి 5 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు లేరు. ఏమిటి అని చెప్పి అక్కడున్న డాక్టర్ల దగ్గర అంతా తిరుగుతుంటే ఒకరేమో ఫైబ్రాయిడ్ అన్నారు, దానికి ఆపరేషన్ చేయాలన్నారు. ఇంకొకరు పాలిప్ కూడా ఉంది, దాన్ని కూడా తీసేయాలన్నారు. ఇంకొకరు ఒవేరియన్ సిస్ట్ ఉంది, లాప్రోస్కోపీ చేసి దాన్ని పచ్చడి చేయాలన్నారు. ఇంకొకరేమో ఇన్ఫెక్షన్ ఉంది, పిఐడి ఇన్ఫెక్షన్ ఉంది, అమ్మమ్మమ్మో చాలా ఇబ్బంది అన్నారు. ఇలాగా రకరకాలు చెప్పుకొచ్చారు. చివరికి అండాలు రావు, వస్తే పెరగవు, పెరిగితే పగలవు. చివరికి LH కిట్లు అండం ఎప్పుడొస్తుందో తెలుసుకుందామని LH కిట్లు వాడినా కూడా అవి పనిచేయవు. హార్మోన్లన్నీ బాగా డిస్టర్బ్ అయిపోయి ఉన్నాయి. అలాంటి స్థితిలో మరి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చి కేవలం 6 నెలల్లో చక్కగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. IVF లేకుండా, ఆపరేషన్ లేకుండా. అంతేనండి. మరి ఎంతో గొప్ప విషయం. చూడండి ఎన్ని ఉన్నాయో. ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఒవేరియన్ సిస్టులు ఉన్నాయి, హెమరేజిక్ సిస్టులు ఉన్నాయి, ఎండోమెట్రియేట్ సిస్టులు ఉన్నాయి. ఇవన్నీ ఆవిడ ఒంట్లోనే ఉన్నాయి. టెక్స్ట్ బుక్లో జబ్బులన్నీ ఉన్నాయి. మీకు ఇంకా ఇందుట్లో ఏదో ఒకటి ఉండి ఉంటుంది. దానికే మీరు కంగారు పడుతున్నారు. ఏమేమి ఉన్నాయి? ఫైబ్రాయిడ్, పిగో టైప్ 5, రైట్ ఒవేరియన్ సిస్ట్, రైట్ ఓవరీలో సిస్ట్ ఉంది. అలాగే ఎండోమెట్రియోటిక్ సిస్ట్, హెమరేజిక్ సిస్ట్ ఉంది లెఫ్ట్లో. హెమరేజిక్ సిస్ట్ ప్లస్ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ప్లస్ రైట్ ఒవేరియన్ సిస్ట్ ప్లస్ గర్భసంచి ఖాళీగా ఉందా? ఇవన్నీ ఓవరీలో గర్భంలో, గర్భసంచి ఖాళీగా లేదు. ఫైబ్రాయిడ్ ప్లస్ పాలిప్. ఏది ఖాళీగా ఉంది? ఏది ఖాళీగా లేదు. అన్నిట్లోనూ గొడవలు ఉన్నాయి, అన్నిట్లోనూ ఇబ్బందులు ఉన్నాయి. కానీ మరి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు చక్కగా న్యాచురల్గా. చెప్పండి సార్, అసలు ఎలా సాధ్యమైంది, ఏమిటి చెప్పండి. యూట్యూబ్లో చూసి రావడం జరిగిందండి డాక్టర్ గారి దగ్గరికి. అలా చాలా వీడియోలు చూసాం. ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించి ఎవరో చెప్పకుండా ఎక్కడికి వెళ్దామని మాకు అనిపించి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇలాగే డాక్టర్ గారి వీడియో కౌన్సిలింగ్ ఇవ్వడం, వినడం, నమ్మకంగా వాడాం. ముందు చూపించిన దగ్గర మాకు ఏమన్నారంటే అవ్వకపోవచ్చు, ఆపరేషన్ చేస్తేనే మీకు ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా నిలవదు అని చెప్పారు. ఇక్కడికి నన్ను వచ్చాను డాక్టర్ గారిని, నమ్మకం నిజమైంది. చాలా సంతోషంగా ఉంది. మరి ఎన్ని సిస్టులు ఉన్నా కూడా మేము ఎక్కడ ఆపరేషన్ చెప్పలేదు. నీకు 6 నెలల్లో కూడా నేను ఎప్పుడు ఆపరేషన్ అనే పదం పలకలేదు, IVF అనే మాట పలకలేదు. చక్కగా 2 నెలల్లో క్రిములకి ఇచ్చాను. అది క్రిముల వల్ల వచ్చిన చీముగెట్లు అవ్వచ్చయ్యా, ముందు క్రిములకు వాడదాం, భార్యాభర్తలు ఇద్దరు వాడండి అని చెప్పాను. మీ ఆవిడకు ఉంది ఫైబ్రాయిడ్, మీ ఆవిడకు ఉంది ఒవేరియన్ సిస్టు, మీ ఆవిడకు ఉంది ఎండోమెట్రియల్ సిస్టు, మీ ఆవిడకు ఉంది హెమరేజిక్ సిస్టు. మరి నీకెందుకు ఇచ్చాను నేను? ఫస్ట్లో తిట్టుకోలేదా మరి నన్ను? అంతే కదా, వాళ్ళ ఆవిడికి కదా అన్నీ ఉన్నాయి. మామూలుగా అయితే ఎవరైనా సరే ఇది ఉండుట్లో ఒకటి ఉంటే చాలు, యామే అన్ని నీయే ప్రాబ్లం, నన్ను ఎందుకు రమ్మంటావు, అది నెంబర్ 1 కనం, నేను రాను, నువ్వు మీ అమ్మెల్లి ఎగురేకండి, ఓ బిడ్డ పుట్టాక నన్ను కనపడమను అంటారు. రాడు భర్త. కానీ ఆయన అట్లా కాదు. భార్యది ప్రాబ్లం అయినా భర్తది ప్రాబ్లం అయినా ఎవరు కావాలని తెచ్చుకోరు. ఇద్దరు కలిసికట్టుగా ఆ సమస్యను తొలగించుకుని ఒక బిడ్డను పొందితే ఇద్దరు నింద నుంచి బయటపడతాం కదా అని డాక్టర్ గారు చెప్తున్నారు. డాక్టర్ వైఎస్ బాబు గారు, ఆయన దగ్గరికి వెళ్దాం, చెప్పిన మాట విందాం అని చెప్పి వచ్చి భార్యతో పాటు తను కూడా టెస్టులు చేయించుకున్నాడు. ఆయన కౌంటు 108 మిలియన్స్ పిల్లలు పుట్ల. మేము 1 మిలియన్ 2 మిలియన్స్ కూడా పిల్లలు పుట్టించేస్తున్నాం. మరి ఎవరు ఆపుతున్నారు? క్రిములు ఆపుతున్నాయి అనే విషయం ఆయన తెలియజేశా. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిలాగా క్రిమిగాడు వచ్చాడయ్యా, ఆ క్రిమిగాడు వస్తే మరి ఇట్లాగే ఇబ్బంది పెడతాడు అని చెప్పి ఆ క్రిములకి ఇద్దరికీ పిల్లలు ఇచ్చాను. ఎప్పుడైతే ఇద్దరు వాడారో క్రిమి పోయింది. ఆ క్రిముల బురద ఇద్దరిలోంచి కడిగేసి చక్కగా గడ్డను కరిగించేసి బిడ్డను వచ్చేటట్టు చేశాం. అది చూడండి, ఇప్పుడు స్కాన్లో చూడండి, గడ్డల్లో బిడ్డ మాత్రమే ఉంది, గడ్డల్లో బిడ్డ మాత్రమే ఉంది. ఆ ఫైబ్రాయిడ్ లేవు, ఎండోమెట్రియల్ సిస్ట్ లేదు, ఒవేరియన్ సిస్టు లేదు, పాలిప్లు లేవు, అన్నీ అతికిపోయినాయి, చితికిపోతాయి. ఇంకా కాస్తి ఉన్నా నొక్కేస్తాడు బిడ్డ. బాహుబలి ఆడొచ్చేసాడంతే. అంతే
చూడండి చక్కగా ఇచ్చారు స్కానింగ్. సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ పీటస్ జెస్టేషన్ విత్ గుడ్ సరౌండింగ్ డెసిడ్యువల్ రియాక్షన్ 6 వీక్స్ అని చెప్పి ఇచ్చారు. డెలివరీ డేట్ 16/12/2026 క్రిస్టమస్ ముందు విడుదల. నీ బిడ్డ రాబోతున్నాడు అనే టైం చెప్పేశారండి చక్కగా. అలాగే యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు రాంది యూరిన్ టెస్ట్ పాజిటివ్. 5 ఇయర్స్లో ఎప్పుడు రాలా 2 గీతలు. అందుకే మాకు సంతోషంగా ఫోన్ చేస్తే ఈ బ్లడ్ టెస్ట్ కూడా చెయ్యాలని చెప్పాం. బీటా ఎస్సీజీ 5 దాటాలయ్యా అప్పుడే నీకు ప్రెగ్నెన్సీ అని చెప్పాం. ఎంత వచ్చిందంటే 1,08,146. 5 దాటమండి. 5 రూపాయలు ఉంటే చాలంటే 1,08,146. ఎంత ఎక్కువ వచ్చిందో చూడు. వచ్చేటప్పుడు అంతే, నువ్వు ఆపినా ఆగదు అది. రానప్పుడు 5 ఏళ్ళ నుంచి కొట్టుకున్నారు పాపం, ఎంత ప్రయత్నించినా రాలా. సో అలా ఉంటుంది అనమాట. లోపల బిడ్డని అడ్డం పడే ఆ క్రిముల్ని తొలగిస్తే ఇలా చక్కగా బిడ్డలు వస్తారు అనే విషయాన్ని డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా చెప్తుంది. అలాగే ప్రూవ్ చేస్తుంది. ఈయనే ఫస్ట్ కాదు, ఈయనే లాస్ట్ కాదు. 16,500 మందికి ఇప్పుడు వరకే ప్రూవ్ చేసి వరల్డ్ రికార్డు సృష్టించాం. ఆపరేషన్ లేకుండా, ఐవీఎఫ్ లేకుండా. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. ఇక నుంచి ఈ బుక్ని ఫాలో అవ్వండి.